రాజా, ఇది ఒకానొక నాటి విషయము. హరిశ్చంద్ర మహారాజు వేట కొరకు అడవికి వెళ్ళెను. అచట మనోహర నేత్రము గల సౌందర్యవతి ఏడ్చుచుండుట చూసెను. జాలితో ఆమెనిట్లు అడిగెను. కమలపత్రములతో సమానమైన విశాల నేత్రి, వరానన నీవెందుకు రోధించుచున్నావు? నీకెవరు కష్టమును కలిగించిరి? ఇప్పుడే తెలుపుము. నీవెందుకు ఇంత దుఃఖమును కలిగి ఉన్నావు? ఈ నిర్జన వనమున సంచరించు నీవెవ్వరవు? నీ తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? రాక్షసుడు కూడా నా రాజ్యమునందు ఇతర స్త్రీకి బాధ కలిగించడు. సుందరి, నీకు దుఃఖమును కలిగించు వానిని నేను ఇప్పుడే వధించెదను. నీ దుఃఖమునకు కారణము తెలుపుము. శాంతచిత్తవై ఇచ్చటనే ఉండుము. కృసోదరి, సుమధ్యమ, మా రాజ్యమునందు దురాచారి ఎవ్వరునూ ఉండజాలడు. మహారాజుకు హరిశ్చంద్రుని మాటలను విని తన ముఖమున ఆవరించి ఉన్న కన్నీటిని తుడుచుకొనుచు ఆ స్త్రీ అతనితో ఇట్లు పలికెను. రాజా, వనములో నుండి కఠినమైన తపమునరించు మునివరుడగు విశ్వామిత్రుడే నా దుఃఖమునకు కారకుడు. నేనతని వలన అత్యంత దుఃఖితురాలనైతిని. ఉత్తమ వ్రతమును పాలించు రాజేంద్ర, మీ రాజ్యము నుండి అంతులేని దుఃఖమును అనుభవించుచున్న కారణమిదియే. నేను ఆ మునిచేత మిగుల పీడింపబడుచున్నాను. నా పేరు కమన. ఇదియే నా సాధారణ పరిచయము. అప్పుడు రాజు ఇట్లనెను. విశాలాక్షి, నీవు నీ స్థానమున ఆనందముగా నివసించుము. ఇప్పుడు నీకు కష్టములను ఎదుర్కొనవలసిన పని లేదు. తపస్సునందు నిమగ్నుడైన ఆ మునీంద్రుని నేను వారించెదను. ఇట్టి ఆ స్త్రీని ఊరడించి రాజుకు హరిశ్చంద్రుడు వెంటనే విశ్వామిత్రుని చెంతకేగెను. వినయముతో తలవంచి అతనికి ప్రణామము చేశాను. తానిట్లు పలికెను. మునివర, మీరు ఇంత కఠిన తపస్సు ఎందుకు చేయుచున్నారు? శరీరమును ఎందుకు సంకటముల పాలు చేయుచున్నారు? మహామహి, ఏ ప్రయోజనము పొందుటకు మీరు ఈ తపమాచరించుచున్నారు? దయచేసి సత్యమును తెలుపుము. గాధీనందన, మునీంద్ర, నేను మీరు కోరిన కార్యమును సఫలమునర్చుటకు సంసిద్ధుడనై ఉన్నాను. ఇప్పుడు మీరు తపమనరించే తలంపును విడనాడి దయచేసి ఇప్పుడే లేచి వెళ్ళిపొండు. సర్వజ్ఞుడవగు మునీంద్ర, నా రాజ్యమునందు ఎవ్వరునూ ఇట్టి కఠిన తపమనరించరాదు. లౌకిక శరీరము కొరకు ఇటు తపస్సు మిక్కిలి కష్టప్రదమగుచున్నది. అప్పుడు విశ్వామిత్రుని తపమును ఆపివేసి హరిశ్చంద్ర మహారాజు తన గృహమునకేగెను. హరిశ్చంద్రుని చర్య వలన ముని యొక్క మనస్సు క్రోధముతో నిండిపోయెను. అతడు తన స్థానమునకు వెళ్ళిపోయెను. ప్రతీకారము తీర్చుకొనవలెనని యోచింపసాగెను. రకరకములైన యోచనల తర్వాత ఒక భయంకరుడగు ఒక దానవుని రాజుకు హరిశ్చంద్రుని దగ్గరకు వెళ్ళుమని ఆజ్ఞాపించాను. ఆ మునీంద్రుని ప్రయత్నము వలన అప్పుడు ఆ దానవుడు పంది రూపముతో పరిణతి చెందెను. వాని శరీరము యొక్క ఆకృతి మిగుల విశాలముగా ఉండెను. వాడు మహా మృత్యువు వలె కనిపించుచుండెను. భయమును కొలుపు శబ్దమును చేయుచు వాడు హరిశ్చంద్రుని ఉపవనమున ప్రవేశించెను. రక్షకులను భయభీతులను చేయుట వాని సహజగుణముగా అనునట్లుండెను. అతడు ఉపవనమును చెల్లాచెదురు చేసి నశింపచేసెను. శస్త్రములను చేపట్టి ఆ ఉపవన రక్షకులందరూ భయముతో పరిగిడిపోయిరి. తోటమాలులు మిగుల భీతి చెంది హాహాకారములు చేయుచు అరచుచుండిరి. మృత్యువును ఉపశమింపచేయు ఆ పందిని బాణములతో కొట్టినను కూడా అది నిర్భయముగా వనరక్షకులను పీడింపసాగెను. ఆ రక్షకుల భయమునకు మేర లేకుండెను. వారు హరిశ్చంద్రుని సమీపమునకు వెళ్ళిరి. మమ్ములను రక్షింపుడు, రక్షింపుడు అని కేకలు పెట్టుచుండిరి. అప్పుడు మిక్కిలి భీతి చెంది అచ్చటనున్న రక్షకులను చూసి రాజు అడిగెను. రక్షకులారా, మీకు ఎవరితో ఎట్టి భయము కలదు? శీఘ్రముగా తెలుపుడు. నేను రాక్షసులకు గాని దేవతలకు గాని భయపడు వానిని కాను. మీకెవరు భయమును కలుగచేసిరి? అన్నీయును నాతో చెప్పుడు. ఆ దురదృష్టవంతుడగు శత్రువును ఇప్పుడే ఒకే బాణమున సంహరించదను. అప్పుడు తోటమాలులు ఇట్లు పలికిరి. రాజా, ఇతడు దేవతలు, దానవులు, యక్షులు, కిన్నరులు ఎవడునూ కాడు. విశాలమైన శరీరము కలిగి ఏదో ఒక పంది వనమున జొరపడెను. ఆ పంది తన దంతములతో పుష్పములతో కూడిన వృక్షములను నేల కొరగింపచేయుచున్నది. ఉపవనములో అన్నింటినీ త్రుంచివేసి నాశనము చేయుచుండెను. మహారాజా, మా బాణములు, కర్రలు, రాళ్ళు వానిని గాయపరిచినప్పటికీ వాడు నిర్భయముగా మమ్ములను సంహరించుటకు మాపై విరుచుకుపడెను. రాజా, మహారాజుకు హరిశ్చంద్రుడు తోటమాలుల వచనములను విని క్రోధముతో మండిపడెను. వెంటనే గుర్రమునెక్కి ఉపవనము వైపునకు వెళ్ళెను. ఏనుగులు, రథములు, గుర్రములు, కాల్బలముతో కూడిన వాడే ఒక విశాల సైన్యమును వెంట నిడుకొని ఆయన ఉపవనమున ప్రవేశించెను. అచట విశాల శరీరము కలిగిన ఒక భయంకరమైన పందిని గుర్రుపెట్టుచుండగా చూసెను. ఉపవనము ఆ పంది చేత నాశనము చేయబడి ఉండగా చూసి రాజు అత్యంత క్రోధమును ప్రదర్శించెను. ధనస్సునందు బాణము నెక్కుపెట్టి లాగెను. పాపి అయిన ఆ పందిని చంపుటకు దాని మీద ఆ బాణమును వదిలెను.
రోషంతో వ్యాకులుడైన ధనుర్ధరుడగు నరేశును చూసి ఆ పంది అత్యంత భయానకమగు శబ్దమును చేయిచూ అతని ముందుకు పరుగిడి వచ్చెను. ఆ వికృత ముఖము గల వరాహము మీద తన దృష్టి పడగానే రాజు దానిని చంపుటకు బాణములను ప్రయోగింపసాగాను. అప్పుడు ఆయన బాణములను వ్యర్థము చేసి శీఘ్రముగా ఆ పంది అచ్చట నుండి వెలువడి పారిపోయాను. అది రాజు నేమాత్రము లెక్క చేయలేదు. అప్పుడు హరిశ్చంద్రుడు మిగుల కోపావేశ పరుడయ్యను. పరుగిడిచిన్న పందిని చూసి అతడు తీక్షణముగా బాణము నెక్కిపెట్టెను. దానిని ఆకర్ణాంతము లాగి దాని మీద ప్రయోగించెను. అప్పుడే అది కనబడుచుండెను. మరు క్షణముననే అంతర్ధానమగుచుండెను. ఇంకొక క్షణమున రకరకములకు శబ్దములను చేయుచూ రాజు చెంతకు చేరుచుండెను. మహారాజగు హరిశ్చంద్రుడు క్రోధముతో దాని వెంట పడుచుండెను. ఆ రాజు వాయువు వంటి శీఘ్రగమనము గల గుర్రమునెక్కి ధనుర్బాణములను చేగొని దాన్ని వెంబడించనారంభించెను. ఒక వనము నుండి ఇంకొక వనమునకు సైన్యము కూడా వెంట వచ్చుచుండెను. తదుపరి ఆ రాజు వేగమును అందుకొనలేక వెనుకనే ఉండిపోయాను. మహారాజు పరుగిడుచున్న సూకరమును వెంబడించుటలోనే తత్పరుడై ఉండెను. మధ్యాహ్న సమయమునకు హరిశ్చంద్రుడు ఒక నిర్జన వనమును చేరెను. ఆకలి దప్పులతో అతని చిత్తము వ్యాకులతకు లోనయ్యను. అతడు అలసిపోయి ఉండెను. పంది కనపడకుండా మాయమయ్యను. ఆ చింతతో రాజు ధైర్యమును కోల్పోయాను. ఆ నిర్జన వనములో ఏ త్రోవ ఎటుపోవునో తెలుసుకొనుట కూడా రాజు వశము కాకుండెను. దిక్కుతోచని దయనీయ స్థితి ఏర్పడెను. అతడు ఇప్పుడేమి చేయుదును, ఎచ్చటకు పోవుదును? జనసంచారము లేని ఈ వనమునందు నాకెవరు సహాయమనర్చుదురు? వచ్చిన మార్గమును మరచిపోయి తిని పోవలేనన్న ఎచ్చటకు పోవుదును అని ఆలోచింపసాగాను. ఇట్లు మహారాజుకు హరిశ్చంద్రుడు జనశూన్యమైన అడవిలో చింతించుచుండెను. అతని వ్యాకులతకు అంతు లేకుండెను. ఇంతలో అతనికి స్వచ్ఛమైన జలములు గల ఒక నది కనిపించెను. దానిని చూసి అతడు మిగుల ఆనందించెను. గుర్రము నుండి దిగి దానికి రుచికరమైన నీరు త్రాపెను. తాను కూడా త్రాగెను. నీరు త్రాగగానే అతని చిత్తము మిగుల శాంతించెను. అప్పుడు అతను నగరమునకు వెళ్ళుటకు యోచింపసాగాను. కానీ దిగ్భ్రమ చెందిన దాని వలన ఏమీనూ నిర్ణయించుకొనలేకపోయాను. ఇంతలో విశ్వామిత్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమును ధరించి అతని ఎదుటకు వచ్చెను. బ్రాహ్మణుని తన ఎదుట గాంచి రాజు ఆదరణతో అతనికి ప్రణమిల్లెను. అతడు నమస్కరించుచుండగానే విశ్వామిత్రుడు అతనితో పలికెను. మహారాజా, నీకు శుభమగుగాక. ఇచ్చటికి ఏ పని మీద వచ్చితిరి? రాజా, ఇది నిర్జన వనము. ఈ వనమునందు మీరు ఒంటరిగా ఎందుకు వచ్చితిరి? రాజేంద్ర, శాంతచిత్తుడవై నీ రాకకు గల కారణమునంతయు దయతో తెలుపుము. హరిశ్చంద్ర మహారాజు ఇట్లా నేను మునిశ్రేష్ఠ, బలమైన స్థూలకాయము కల శూకరం ఒకటి నా ఉపవనమున ప్రవేశించెను. కోమలమైన పుష్పములను వృక్షములను కాలరాచి నాశనమొనర్చెను. దానిని ఆపుటకు ధనుర్బాణములను చేగొని నేను సైన్య సహితుడనై నగరము నుండి బయలుదేరి తిని ఇప్పుడు ఆ మాయల మారి పంది కనిపించకుండా పోయెను. ఇంత వేగముగా అది ఎచ్చటకు వెళ్ళెనో నాకు తెలియలేదు. నేను కూడా దానిని వెంబడించి తిని నా సైన్యము ఇంకొక వైపునకు వెళ్ళిపోయినది. సైనికులు తప్పిపోగా నేను ఆకలి దప్పులతో అలమటించుచు ఇచ్చటకు వచ్చి తిని మునీంద్ర, నగరంనకు వెళ్ళు మార్గమును మర్చిపోయి తిని సైన్యమెట్లు వెళ్ళెనో నాకు తెలియదు. స్వామి, మీరు కృపతో నేను నగరంనకు వెళ్ళుటకు మార్గమును తెలుపుడు. నా సౌభాగ్యవశమున ఈ నిర్జన వనమునందు నాకు మీ దర్శనము కలిగెను. నేను అయోధ్యకు రాజును. నా పేరు హరిశ్చంద్రుడు. ఇప్పుడు రాజసూయ యజ్ఞ నియమమును పాటించుచున్నాను. ఎవరికేది కావలియునో దానిని వారు నా నుండి పొందగలరు. బ్రాహ్మణోత్తమ, మీకు యజ్ఞము చేయుటకు ధనము కావలసినచో కృపతో అయోధ్య నగరమునకు దయచేయుడు. నేను మీ సేవలో కావలసినంత సంపదను సమర్పించుకొందును. రాజా హరిశ్చంద్రుని మాటలను విని విశ్వామిత్రుని ముఖమునందు చిరునవ్వు వ్యాపించెను. అతడు ఆ రాజుతో పలకసాగెను. రాజా, పుణ్యమయమగు ఈ పవిత్ర తీర్థము పాపములను నశింపచేయును. మహానుభావ, ఇందులో స్నానము చేసి పితరులకు తర్పణమిడుము. భూపతి, ఈ సమయము కూడా మిగుల ఉత్తమమైనది. ఈ శుభ సమయమున ఈ పరమ పవిత్ర తీర్థమునందు స్నానమాచరించి నీవు నీ శక్తికి అనుగుణముగా దానము చేయవలెను. గొప్ప పవిత్ర తీర్థమునకు చేరుకొని అచ్చట స్నానము చేయకుండా తిరిగి వెళ్ళిపోయినచో అట్టివాడి ఆత్మ హంతకుడగునని స్వయంభూ మనువు చెప్పెను. అందువలన రాజా, నీవు శ్రేష్టమైన ఈ తీర్థమునందు నీ శక్తిని మనసులో నుంచుకొని స్నానదాన పుణ్యములను తప్పక చేయము. దీని తర్వాత నేను మార్గమును చూపెదను. దానితో నీవు నగరమునకు వెళ్ళిపొమ్ము. విశ్వామిత్రుని ఈ మాటలు కపటముతో నిండి ఉండెను.
వాటిని విని మహారాజుకు హరిశ్చంద్రుడు తన వస్త్రములను వదిలి విధిపూర్వకముగా స్నానమునరించుటకు నదీ తీరమునకు వచ్చెను. గుర్రమును ఒక చెట్టునకు కట్టివేశను. విశ్వామిత్రుని కపటపు మాటలతో రాజు యొక్క బుద్ధి మోహవశమయ్యాను. జరగవలసిన దానిని ఆపలేము కదా. దీనిని సత్యమనరించుటకే ఆ సమయమున రాజు మునికి వసుడయ్యను. అతడు విధి విధానముగా స్నానమాచరించి పితరులకు దేవతలకు తర్పణమిడెను. తదనంతరము విశ్వామిత్రునితో పలికెను. స్వామి, నేను మీకు దానము చేయుటకు సంసిద్ధుడనై ఉన్నాను. మహానుభావ, మీరు కోరిన దానిని నేను ఇచ్చెదను. గోవులు, భూమి, బంగారము, ఏనుగులు, గుర్రములు, రథములు మొదలగునవి కావలినన్ని మీరు స్వీకరింపవచ్చును. నా వద్ద ఇవ్వరాని వస్తువేదీనూ లేదు. సర్వోత్తమమగు రాజసూయ యజ్ఞములకు మునిగణములు వచ్చి ఉండిరి. వారి సాన్నిధ్యమున ఈ వ్రతమును చేయుదునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందువలన మునీంద్ర, ఈ ఉత్తమ తీర్థమున మీ దర్శన భాగ్యము కలిగేను. మీరే వస్తువు కావలియునన్నను ఆజ్ఞాపింపుడు. నేను మీ మనోరథమును సఫలము చేయుటకు సంసిద్ధుడనై ఉన్నాను. అప్పుడు విశ్వామిత్రుడు ఇట్లనెను. రాజా, విస్తృతమైన నీ కీర్తి ప్రపంచమునందు వ్యాపించి ఉన్నది. చాలా కాలం క్రితమే నాకు ఈ విషయము తెలియను. భూమండలమున ఇంతటి దాత లేడు. ఈ మహారాజు హరిశ్చంద్రుడు సూర్యవంశమున జన్మించను. ఇతనితో సమానుడైన దానశీలుడైన రాజు నభూతో న భవిష్యతి. ఇతని తండ్రి పేరు త్రిశంకు. ఈ భూమి మీద ఇతడు మహోదార నరేశ్వరుడుగా పరిగణించబడెను అని వశిష్ఠుడు నుడివెను. కనుక రాజా, నా కుమారుని యొక్క వివాహ సమస్య నా ఎదుట ఉన్నది. మహానుభావ, ఈ కార్యమును అనరించుటకు నాకు దయతో కావలసిన ధనము నిమ్ము. అప్పుడు హరిశ్చంద్రుడు ఇట్లనెను. మునీంద్ర, మీరు వివాహం అనరింపుడు. నేను మీ ఆదేశానుసారము ధనము ఒసగుటకు సంసిద్ధుడనై ఉన్నాను. కావలసిన ధనమును స్వీకరింపుడు. రాజా ఇట్లు హరిశ్చంద్రుడు పలుకగా అతనిని పూర్తిగా మోసగింపదలచిన విశ్వామిత్రుడు గాంధర్వ మాయను ప్రకటించి అతని ఎదుట ప్రదర్శించారు. ఒక సుకుమారుడైన పుత్రుడు, ఒక 10 సంవత్సరముల కన్య ఇరువురు వారికి కనిపించిరి. ముని వచించెను. నృపశ్రేష్ఠ, ఇప్పుడు ఈ ఇరువునకు వివాహము చేయు అవసరము కలిగెను. ఒకనొక గృహస్థుని యొక్క బాలునికి ఒక బాలికకు వివాహము నర్చుట రాజసూయ యజ్ఞము చేసిన దానికంటే అధిక పుణ్యము లభించును. నీవు ఇప్పుడు ఈ ఇరువురుకు వివాహము చేసినచో అవశ్యము పుణ్యమునకు పాత్రుడవగుదువు. మహారాజుకు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని మాయ వలన తన వివేక శక్తిని కోల్పోయి ఉండెను. పై మాటలను విని అతడు ధనమునిచ్చెదనని ప్రతిజ్ఞ చేశాను. నేను చెప్పిన దానిలో ఏమాత్రమును లోపముండదు అని పలికెను. ముని మార్గమును చూపెను. రాజు అదే మార్గమున తన నగరమునకు వెళ్ళెను. రాజును మోసగించి విశ్వామిత్రుడు కూడా తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. తదనంతరము హరిశ్చంద్రుని దగ్గరకు వచ్చి ఆ మునీంద్రుడు పలికెను. రాజా, నేను కోరిన దానమును కృపతో నా కొసకుడు అని పలికెను. హరిశ్చంద్రుడు, ద్విజవర, మీరేమి కోరుకుందురో తెలుపుడు. మీకు కావలసిన వస్తువుని ఇచ్చుటకు ఆసక్తిని కలిగి ఉన్నవాడను. ఈ జగత్తునందు యశము తప్ప ఇవ్వరాని వస్తువు ఏదీనూ లేదు. ధనమును పొంది యశస్సును సంపాదించినచో అట్టివాని జీవితము వ్యర్థమని భావింపబడను. నిర్మల యశస్సుతో పరలోకమునందు కూడా సుఖ సంతోషములు ప్రాప్తించును. అప్పుడు విశ్వామిత్రుడు ఇట్లనెను. మహారాజా, పరమ పవిత్రమైన వివాహ శుభ సమయమున ఏనుగులు, గుర్రములు, రథములు, రత్నములతో నిండిన సకల రాజ్యమును వరుణకు కట్నము రూపముగా ఇమ్ము. రాజా విశ్వామిత్రుని మాయచే మోహితుడైన కారణమున హరిశ్చంద్రుడు అతని మాటలను విని ఏమీను ఆలోచింపలేదు. వెంటనే ఇట్లు పలికెను. చాలా మంచిది. మీ కోరిక ప్రకారము నా రాజ్యమునంతయు మీకు సమర్పించితిని. విశ్వామిత్రుడు మిగుల కఠిన హృదయుడై వెంటనే ఇట్లు పలికెను. అవును, నీ రాజ్యమంతయో నా వశమైనది. కానీ రాజేంద్ర, దాన పరిపూర్ణతకు దక్షిణ కూడా కావలేను కదా. దక్షిణ లేకుండా దానము ఫలించదని మనువు చెప్పాను. అందువలన దానమును సఫలము చేయుటకు నీవు తగిన దక్షిణ ఇచ్చుటకు కూడా ఏర్పాటు చేయము. రాజా విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా హరిశ్చంద్రునకు అంతులేని ఆశ్చర్యం కలిగెను. స్వామి, ఈ సమయమున మీ సేవయందు నేనెట్టి ధనమును సమర్పించుకొనవలెను? సాధు పుంగవ, ఎంత దక్షిణ ఇవ్వవలెనో మీరు తెలుపుడు. దాని నొసగుటకు నేను తత్పరుడనై ఉన్నాను. తపోధన, మీరు శాంతమును వహింపుడు. దానమును సంపూర్ణ మనరించుటకు నేను తప్పక దక్షిణ వసగెదను. హరిశ్చంద్రుని మాటలను విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. రాజా, ఇప్పుడు 2.5 బారువుల బంగారమును దక్షిణగా ఇమ్ము. దీనిని విని రాజునకు మిగుల విస్మయము కలిగెను. ఇది సముచితమే, నేనిచ్చెదను అని రాజు సమాధానమొసగెను. అప్పుడే హరిశ్చంద్ర మహారాజు యొక్క సైనికులచటికి వచ్చిరి. మహారాజును చూసి వారికి మిగుల ఆనందము కలిగెను. కానీ మహారాజు చింతాక్రాంతుడై ఉండెను. సైనికులు రాజు యొక్క చింతనకు కారణం అడిగిరి.
సైనికులు అడిగిన దానికి మహారాజుకు హరిశ్చంద్రుడు మంచి చెడులను ఆలోచించి సమాధానమొసకలేదు. తాను చేసిన కార్యమును తలపోయిచు అంతఃపురమునకు వెళ్ళిపోయెను. నా సర్వస్వము దానమనరించుచు ఈ కార్యము నేనెందుకు అంగీకరించితిని? ఈ బ్రాహ్మణుడు వంచకుని వలె వాగ్జాలమునందు ఇరికించి నన్ను మోసగించెను. సకల సంపదలతో కూడిన సమస్త రాజ్యమును ఇచ్చుటకు నేను మాట ఇచ్చితిని. ఇక మరలా దానికి తోడు 2.5 బారువుల బంగారము ఇచ్చుటకు కూడా నేను ప్రతిజ్ఞ చేసితిని. అప్పుడు అతని ఈ కపటము నాకు అవగతము కాలేదు. ఆకస్మికముగా తపస్వియకు ఆ బ్రాహ్మణుని వంచనలో చిక్కుకొంటిని. విధి విధానము అర్థమగుచున్నది కాదు. ఇది నిశ్చితము. ఇక భవిష్యత్తులో ఏమి జరగనున్నదో తెలియదు. ఇట్లు ప్రగాఢమైన చింతతో హరిశ్చంద్ర మహారాజు అంతఃపురమున ప్రవేశించెను. చింతాక్రాంతుడు ఉదాసీనుడైన అతన్ని చూసి రాణి అతని మనసులోని చింతకు కారణమడిగెను. ప్రభు, మీరు ఈ సమయమున ఎందుకు ఇంత ఉదాసీనులై ఉన్నారు? ఏ బాధ మిమ్ములను పీడించుచున్నది? దయచేసి నాకు తెలుపుడు. రాజేంద్ర, మీ కుమారుడు సురక్షితంగా ఉన్నాడు. రాజసూయ యజ్ఞమును మీరు విజయవంతంగా సఫలమునర్చిరి. ఇంకెందుకు శోకించెదరు? కారణమును దయతో స్పష్టముగా తెలుపుడు. మీకు బలవంతుడు గాని బలహీనుడు కాని శత్రువు ఎవరునూ ఎచ్చటనూ లేరు. వరుణుడు కూడా మీ వ్యవహారమున పరమానందము పొందెను. జగత్తునందు మీరు ధన్యవాదములకు యోగ్యులు. పరమ బుద్ధిమంతుడవగు రాజేంద్ర, చింత వలన శరీరము క్షీణించును. చింతతో సమానమైన రెండవ మృత్యువేదియునూ లేదు. కనుక వెంటనే దీనిని వదిలి స్వస్థచిత్తులు కండు అనెను. రాజా భార్య మాటలను విని మహారాజుకు హరిశ్చంద్రుడు ప్రేమతో తన చింతకు కారణమును ఆమెకు తెలుపదలచెను. కానీ చెప్పలేకపోయాను. ఆయన రోమరోమము చింతయందే మునిగి ఉండెను. భోజనము చేయుట మానివేశను. స్వచ్ఛమైన శయ్య మీద పరుండెను. కానీ అతనికి నిద్ర పట్టలేదు. చింతాతురుడై మహారాజుకు హరిశ్చంద్రుడు ప్రాతకాలముననే నిద్రలేచెను. సంధ్యావందనాది కార్యములను చేయునప్పుడు విశ్వామిత్రుడచ్చటకు వచ్చెను. సర్వస్వమును హరించిన మునీంద్రుని రాకను ద్వారపాలురు రాజునకు తెలిపిరి. ఆయన ఆదేశముతో మునిలోనికి వచ్చెను. రాజు అతనికి పదే పదే నమస్కరించెను. అదే క్షణమున ముని ఇట్లు పలకసాగెను. రాజా, రాజ్యమునందరి మమకారమును విడిచి దీనిని నాకు సమర్పింపుము. మాటల ద్వారా ఈ రాజ్యమును నాకొసగి ఉంటివి. రాజా, నేనిప్పుడు సువర్ణమును దానమనరించి ఈ సత్యప్రతిజ్ఞను రుజువు చేసుకొనుము. రాజా, నీవిప్పుడు సువర్ణమును దానమనరించి నీ సత్యప్రతిజ్ఞను రుజువు చేసుకొనుము. హరిశ్చంద్రుడు అప్పుడు ఇట్లనెను. కుశిక వంశమును సుశోభితమనరించు స్వామి, ఈ రాజ్యము నాది కాదు. దీనిని మీకు సమర్పించి ఉన్నాను. ఇచ్చట నుండి నేను ఇంకొక ప్రదేశమునకు వెళ్ళిపోవదును. మీరు చింతించవలదు. బ్రాహ్మణ ప్రభు, ద్విజవర, నా సర్వస్వము మీ సేవకు సమర్పించితిని. మీరు దీని మీద మీ అధికారమును కలిగి ఉందురు. ఇప్పుడు నేను సువర్ణము దక్షిణగా ఇవ్వజాలను. నా దగ్గరకు ధనము వచ్చినప్పుడు తప్పక మీ దక్షిణను తీర్చివేసెదను. ఇట్లు విశ్వామిత్రునితో మాట్లాడి హరిశ్చంద్ర మహారాజు తన కుమారుడైన రోహితునితో తన భార్యయగు మాధవితో ఇట్లు పలికెను. ఈ సంపూర్ణ రాజ్యము ఈ బ్రాహ్మణునకు నేను దానమనరించి తిని. ఏనుగులు, గుర్రములు, రథములు, రత్నములు, సువర్ణములాదిగా సకల సామగ్రియు ఈ దానమున అంతర్గతమై ఉండెను. ఈ 3 వ్యక్తుల శరీరములు వదిలిపెట్టి సమస్తమును అతనికి సమర్పింపబడినది. అందువలన మనమిప్పుడు ఈ అయోధ్య నగరమును వదిలి ఏదైనా ఎవరునూ తెలుసుకొనలేని వనములకు వెళ్ళుట మంచిది. సమృద్ధశాలియగు ఈ రాజ్యమును చక్కగా ముని అనుభవించును. రాజా తన పుత్రునితో భార్యతో ఇట్లు పలికి పరమ ధార్మికుడు రాజగు హరిశ్చంద్రుడు రాజభవనము నుండి వెళ్ళిపోయెను. అప్పటికి కూడా సదాచార్యగు రాజు నోటి నుండి విశ్వామిత్రుని ఎడల ఆదరముతో కూడిన శబ్దములే వెలువడుచుండెను. రాజు వెళ్ళిపోవటను చూసి కుమారుడగు రోహితుడు, రాణి మాధవి కూడా అతనిని వెంబడించిరి. ఈ 3 పరిస్థితిని చూసి నగరమున అంతయు హాహాకారములు వ్యాపించెను. అయోధ్యయందు నివసించు సకల ప్రాణులు కనుల నుండి నీరు కారుచుండెను. వారు ఎలుగెత్తి ఆయనను పిలుచుచూ ఏడవసాగిరి. హా రాజా, నీవేము చేసితివి? ఎచ్చటి నుండి క్లేశరూపమగు ఈ దట్టమైన మేఘములు మిమ్ములను ఆవరించినది. మహారాజా, దైవవశమున మీరు ధూర్తుడగు ఈ బ్రాహ్మణుని మోసమునకు లోనైరి. మహాత్మా కుమారుడు సాధ్వియకు రాణితో కూడి హరిశ్చంద్రుని ఈ స్థితిని చూసి అన్ని వర్ణముల ప్రజలు మిగుల దుఃఖములను ప్రకటించిరి. పురవాసులు దుష్టుడుగా ఆ బ్రాహ్మణుని ఘోరముగా నిందింపనారంభించిరి. అతడు గొప్ప ధూర్తులని బ్రాహ్మణులు దుఃఖముతో వ్యాకులతకు లోనై పలకసాగిరి. మహారాజగు హరిశ్చంద్రుడు నగరం నుండి బయలుదేరి వెళ్ళిపోవచుండెను. ఇంతలో విశ్వామిత్రుడు అచ్చటి కేతించెను.
మహా నిష్ఠురతతో ఇట్లు పలికాను. రాజా, నా దక్షిణకు సంబంధించిన బంగారమును ఇప్పుడే ఇచ్చి వెళ్ళిపోమ్ము. లేకపోయినచో నేనివ్వనని చెప్పుము. నేను ఆ బంగారమును వదిలిపెట్టుదును. రాజా, నీ హృదయమునందు రాజలోభముండినచో దీనిని కూడా తిరిగి తీసుకొనుము. ఇచ్చేదననే ప్రతిజ్ఞ చేసి ఉంటివి. దీనికి నీ అంగీకారము కావలెను అని. అది జరిగినచో రాజ్యమునిచ్చుట ఎందు ఏ సంకోచము లేదు. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా సత్యప్రతిజ్ఞుడు రాజగు హరిశ్చంద్రుడు తన దీనత్వమును ప్రకటించుచు మునిదునకు నమస్కరించి చేతులు జోడించి ఇట్లు పలుకసాగాను.